భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామచంద్రాపురం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సండే మార్కెట్ బాలవిహార్ పార్క్ వద్ద టౌన్ ప్రెసిడెంట్ ఆరూరు గోవింద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్లిందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ మరింత బలపడుతూ ప్రజలకు సేవలను విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్ కుమార్ గౌడ్, ఐలేష్ మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, క్రాంతి, లక్ష్మీనారాయణ, కృష్ణకాంత్, నరసింహ, వెంకటేష్, పెద్దరాజు, పరమేష్ తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసి 26 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా అందరికీ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా 269 డివిజన్ల కార్యకర్తలకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పుడే మా యొక్క ఆదర్శ రెడ్డి గారు మా యొక్క నియోజకవర్గ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు 3 డివిజన్ల అధ్యక్షుడు పరమేష్ గారు మరియు అదేవిధంగా భూన్ గారు, గోవింద్ గారు, ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కాలనీ అధ్యక్షులు అందరి సమక్షంలో ఇప్పుడే మా యొక్క బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. మా ఎల్ఐజీలో భారతీనగర్లో ఇప్పుడే మా యొక్క ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఇక్కడ కూడా రామచంద్రపురంలో పార్క్ దగ్గర 260 డివిజన్లో ప్రతి సంవత్సరం లాగానే 25 సంవత్సరాలు పూర్తి 26 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంలో ఈ యొక్క 260 డివిజన్లు అందరూ కూడా భారీ ఎత్తున కార్యకర్తలు జమై ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. రేపు వచ్చేది మన గవర్నమెంటే. మనం అందరం ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా కార్యకర్తలు ఈ పార్టీకి పట్టుకోమనేటువంటి సందర్భంగా మనం చేస్తూ రేపు కేసీఆర్ గారు, రేపు కార్పొరేషన్లు, రేపు మున్సిపాలిటీలు అన్నీ వచ్చేంత వరకు కూడా మన కార్యకర్తలు అందరం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు ముగించుకొని మరి 26వ ఏట మరి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి భారతీనగర్ మరియు రామచంద్రపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదే రకంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి, పటాన్చెరు నియోజకవర్గం కుటుంబానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ రామచంద్రపూర్లో అంజయ్య గారు, అదే రకంగా మా అధ్యక్షులు గోవింద్ గారు, మా భారతీనగర్, పటాన్చెరు, రామచంద్రపూర్ అధ్యక్షులు పరమేశ్ యాదవ్ గారు, భారతీనగర్ అధ్యక్షులు భూన్ గారు, మరి వారితో పాటు ఇక్కడ విచ్చేసిన మా కుమార్ గౌడ్ గారు, ఇక్కడ విచ్చేసిన మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ జెండా పండుగ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు ఎన్నో కష్టాలు, 3 పూటలు కూడా ఉండదు ఈ పార్టీ అని చెప్పి అన్న పార్టీని మరి 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ ఏట మరి ముందుకు పోతున్నాము. అందులో 10 సంవత్సరాలు మరి అధికారంలో ఉంది అంటే కేసీఆర్ గారి నాయకత్వం అంటే ఏందో, కేసీఆర్ గారు ఏందో, హరీష్ రావు గారు ఏందో, కేటీఆర్ గారు ఏందో మరి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించి